అది నేను తెలంగాణ రైజింగ్ ఛానల్ నడుపుతున్నాను సార్ 2014. నా పేరు ముత్యాల నరేందర్ సార్. నేను తెలంగాణ రైజింగ్ ఛానల్ నడుపుతున్నాను సార్. తెలంగాణ రైజింగ్ ఛానల్. ఓకే, ఏం లేదు సార్, ముఖ్యంగా నేను లైవ్ లో ఉన్నాను సార్. ముఖ్యంగా నేను కాంప్లైంట్ చేసేది ఏంటంటే, మా సంస్థ నారాయణపూర్ మండలం సార్, మహమ్మదాబాద్ గ్రామంలో కొందరు వ్యక్తులు నయం ముఠాతో బెదిరిస్తున్నారని చెప్పి వాళ్ళు నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. సో అందుకని ఒకసారి మీరు దానిపై పరిశీలన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది సార్. ఒకసారి నన్న లేకపోతే సిఏ గారిని నాకు అనుమతి చెప్పండి వాళ్ళను. ఓకే సార్. నన్న సిఏ గారిని నాకు అనిపిస్తే కాదు సార్, ఇది సంస్థ నారాయణపూర్ సార్. అవును, నేను ఏసీపీ చౌటుప్పల్ కదా. అవును. అయితే అది చౌటుప్పల్ సిఐ కిందకి వస్తుంది సార్. ఇది చౌటుప్పల్ రూరల్ సిఐ ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. సో ఇదండి, ముఖ్యంగా మహమ్మదాబాద్ గ్రామంలో కొందరు వ్యక్తులు నయీం ముఠా పేరుతో బెదిరిస్తున్నారని చెప్పి ఆ ఊరు ప్రజలు చెప్పడం జరిగింది. సో దానిపై నిజాలు అంటే ఏదో మనం ఒకటేసారి అబండాలు వేయడం కాదు, నిజాలు నిర్ధారణ చేసి దాన్ని చట్టపరంగా చర్యలు తీసుకుంటారని చెప్పి ఏసీపీ గారు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఏసీపీ గారు. సో ఇది నెక్స్ట్ ఈరోజు న్యూస్ అనాలిసిస్కి వస్తే, సో ముఖ్యంగా పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవద్దు, 10 ఏళ్లలో కేసీఆర్ కట్టలేదు, ఇప్పుడు మీరు అడ్డుపడడం న్యాయమా? రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేసే ఉదారత ప్రదర్శించండి. ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి అని చెప్పి ఒక వార్త ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పాలమూరు ప్రాజెక్టులో ఉన్నాయో వాటిని అడ్డుకోవద్దు, మీరు ఉదాహరణగా వ్యవహరించండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు. సో అది ఎంతవరకు వస్తుందో చూడాలి. ఇది కాక ఇంకొక న్యూస్ ఒకటి చాలా బాగా నచ్చింది, ఒకటి దిశ పేపర్లో. రైట్, దిశ పేపర్లో. రైట్, ఒకే రోజు నలుగురు ఏసీబీకి చెక్కిన 2 లేబర్ ఆఫీసర్లు, ఒక డిప్యూటీ తహసీల్దార్, ఒక ప్రైవేటు ఉద్యోగి, మిగతా 3 మహిళా ఉద్యోగులే. పాల్వంచ మున్సిపల్ ఆఫీస్ లో తనిఖీలో లెక్కల్లో చూపని 50,000. ఇంకో ఈ మహారాణులు చూడండి ఒకసారి. ములుగు డిప్యూటీ తహసీల్దార్ భవానీ అంట, లేబర్ ఆఫీసర్ పాక సుకన్య అంట, ప్రైవేట్ అసిస్టెంట్ రాజేశ్వరి. సిగ్గు లజ్జ మొత్తం వదిలేసారు. చెప్పాలంటే సిగ్గు లజ్జ మొత్తం వదిలేసి లంచాలపై ఆధారపడి లంచాలతోని ప్రజల సొమ్మును బాహాటంగా తినుకుంటూ బయటికి మాత్రం డబ్బాచారాలు, పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకొని పెద్ద పెద్ద కార్లు తిరుగుతున్నాయి అని చెప్పి గొప్పలు చెప్పుకునే ఇట్లాంటి సన్నాసులను ఏసీబీ చాకచక్యంగా, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఏసీబీ ప్రతిరోజు ఇట్లాంటి దుర్మార్గులను పట్టుకుంటుంది. ఈ రాష్ట్రంలో ఏసీబీ ఎంతగా పనిచేస్తుందంటే 100% వాళ్ళు కమిటెడ్ గా వర్క్ చేస్తున్నారు. నిజంగా హ్యాట్సప్ టు విజయ్ కుమార్, అదనపు డీజీ డైరెక్టర్ ఆఫ్ ఏసీబీ ఆఫ్ తెలంగాణ. సో నిజంగా వీళ్ళు ఎక్కడనైనా సరే, ఎంత పెద్ద వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ప్రజల నుంచి లంచాలు తీసుకున్నట్టని ఎలాంటి కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు స్వీకరించి వాళ్ళ పేర్లను కూడా గోప్యంగా ఇచ్చి వాళ్ళను పట్టుకొని చట్టపరంగా, న్యాయపరంగా జైలుకు పంపిస్తూ హడలెత్తిస్తున్నారు. ఇంత జరుగుతున్నా గానీ మరి ఉద్యోగస్తులు మారుతున్నారంటే అస్సలే మారతలేరు. నేను గత కొన్ని రోజులుగా ఏసీబీని ఫాలో అవుతున్నా, ఏసీబీని ఎక్స్ లో ఫాలో అవుతున్నాను. వాళ్ళ డీటెయిల్స్ నేను ప్రతిరోజు చూస్తుంటాను. ప్రతిరోజు వాళ్ళు 3-4 ఇట్లాంటి లంచగొండ ఆఫీసర్లను ఫోటోలతో సహా వాళ్ళ ఎక్స్ హ్యాండిల్లో పెడతారనమాట. కానీ
అయినా మారకుండా వాళ్ళ ఉద్యోగస్తులు ఇంకా లంచాలకు మరిగి 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 అసలు లంచాలు లేని బతకలేని పరిస్థితిలో వచ్చిరంటే చూడండి. డిప్యూటీ తహసీల్దార్ అంటే పాస్బుక్ల కోసం, రెవెన్యూ దానికోసం ఎవరో ఒకరు పోయి ఉంటారు, ఆమె లంచం డిమాండ్ చేసి ఉంటుంది. సో ఈ రెవెన్యూ వ్యవస్థలోనే చాలా మంది, రెవెన్యూ వ్యవస్థ జిహెచ్ఎంసి అంటే నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ముఖ్యంగా ఇల్లులు దాన్ని రెగ్యులరైజ్ చేయడమా, లేకుంటే దాని గురించి ఏదైనా పర్మిషన్ తీసుకోవడమా, దాని గురించి. నెక్స్ట్ భూమి పాస్బుక్లు, దాని వ్యవహారంలో అంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ, తహసీల్దార్ కానీ, సో ఈ రేంజ్ లా. సో అంటే ఇల్లు, భూమి, ఈ రెండు అనేది మనిషికి చాలా ఎంతో ముఖ్యమైనవి. సో ఈ రెండు విషయాలలో గవర్నమెంట్ తో చాలా పనులు ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు విషయాలు అనేది గవర్నమెంట్ తో ముడిపడి ఉంటాయి కాబట్టి ప్రజలు ఎక్కువగా గవర్నమెంట్ ను సంప్రదించి గవర్నమెంట్ దగ్గరికి పోయి పని చేయించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడే మరి ఈ గవర్నమెంట్ ఆఫీసర్లే విపరీతంగా లంచాలకు తెగబడుతున్నారంటే సిగ్గుతో తల వంచుకోవాలి. ఎందుకంటే మీరు తినేది ప్రజల సొమ్ము, ప్రజలు రక్తంతో, రక్త మాంసాలతో కట్టిన ట్యాక్సీలను మీరు తినుకుంటూ ఈ రోజు సమాజంలో పెద్ద ఆఫీసర్లు అని తిరుగుతున్నారు. నిజంగా ఎవరైనా సరే మీరు ఏసీపీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, మీకు ఆన్లైన్ లో ఉంటుంది, ప్లస్ వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. ఎవరైనా సరే లంచం అని డిమాండ్ చేస్తే ఖచ్చితంగా మీరు దానికి వాట్సాప్ చేయండి, నెంబర్కు, టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఎంతటి పెద్దవారైనా, ఈవెన్ జాయింట్ డైరెక్టర్ రేంజ్ లో ఉన్న వాళ్ళను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళని అడగడం, అంటే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే ఎటువంటి పెద్ద లెవెల్ ఉన్న వాళ్ళని వదిలిపెట్టమని చెప్పి ఏసీబీ వాళ్ళు చెప్పడం. నిజంగా ఏసీపీ మీరు ఒక ఎక్స్ హ్యాండిల్ లో చూస్తే తెలంగాణ ఏసీపీ వాళ్ళు ఎంతగా పనిచేస్తున్నారంటే కమిటెడ్ గా పనిచేస్తున్నారు, కమిటెడ్ గా వర్క్ చేస్తున్నారు. సో ఇట్లాంటి ఇంతగా కమిటెడ్ గా పనిచేస్తున్న ఏసీపీకి హ్యాట్సప్ చెప్తూ, సో ఇది నెక్స్ట్ ఉగ్ర సంస్థగా టిఆర్ఎఫ్ అంటే ఇది లష్కరే ఏ తోయిబాకు ముసుగు సంస్థ అంట. సో మార్క్ రుబియా ప్రకటన. సో ఇది, సో ఎనీవే అండి, ఇదే అండి మేజర్ గా న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.